16. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, చదవబడిన లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి నడిపించి దీవించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోవాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత అనేక వారాలు, నెలల నుండి, చాలా మాసాల నుండి ఒక అంశాన్ని నేను చెప్తున్నాను. గుర్తుందా? 7వ దూత, అంత్యకాల ప్రవక్త. ఆ అంత్యకాల ప్రవక్త కోసం మాకెందుకని అనేవారు కూడా ఉండొచ్చు. అయితే అంత్యకాల ప్రవక్త చెప్పేటటువంటి సందేశము ద్వారా భూమి మీద ఉన్నటువంటి ప్రస్తుత కాల సంఘము సంపూర్ణ సిద్ధి పొంది సంఘ నిర్మాణం పూర్తవుద్ది. అందుకని సంఘ నిర్మాణం ఎప్పుడైతే పూర్తయిపోయింది, ఇక మనం ఇక్కడ ఉండం. ఆశాజ్యోతి గారు, మనం ఇక్కడ ఉండం, ఇక అందరం ఎత్తబడతాం. అందుకని అవసరం మనకు. అర్థమైందా? వెంకటలక్ష్మి, వింటున్నావా? ఇప్పుడు ఆయన బ్రతికే ఉండి ఆయన చెప్తున్నాడు అనుకో, ఆయన చెప్పడం ఆపేశారనుకో, భూమి మీద అన్ని దేశాల్లో సంఘం పూర్తి అయిపోయినట్టే. సంఘ నిర్మాణం ఎప్పుడైతే సమాప్తి అయిపోయిందో కడబూరం మోగుద్ది, మనం ఎత్తబడతాం. ముందు చనిపోయిన వారు లేపబడతారు, మనం మార్పు చెందుతాం బ్రతికుంటే. అందుకని 7వ దూత, అతని సందేశము ఎవరో ఏంటో మనకు తెలియాలి. 7వ దూత అతని సందేశం భూమి మీద సంఘాలకు ఎలా తయారు చేస్తుందని చెప్పుకున్నాం. మోసేలులా, ఏలియాల్లా తయారు చేస్తుంది. ఎందుకు మోసేలులా, ఏలియాలా తయారవ్వాలంటే అటువంటి వారే అబద్ధ క్రీస్తు 7 ఏండ్ల పరిపాలనా కాలంలో జీవించగలుగుతారు విశ్వాసంతో. మోసే లాంటి వైరాగ్యం, ఏలియా లాంటి పౌరుషం, రోషం గల విశ్వాసం. అందుకే ఆ వ్యక్తిత్వాలు సంతరించుకునేటట్లుగా వారికి అంత్యకాలంలో మాదిరులుగా, అంత్యకాల సంఘానికి ఉండవలసిన లక్షణాలుగా దేవుడే నిర్ణయించాడు. గతకాలపు భక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ లక్షణాలన్నీ అవసరమే. మరీ ప్రధానంగా వీళ్ళ లక్షణాలు మనకు అవసరమని చెప్పుకొని అన్నీ చెప్పడం జరిగింది. మీరు మర్చిపోతే నేనేం చేయలేను. చూస్తే యూట్యూబ్లో మళ్ళీ చూసుకోవడమే. అయితే ఇంతకీ ఆ 7వ దూత ఎవరు? ఉన్నారా? ప్రస్తుతానికంటే ఉన్నారు. ఆయన ఎవరని చెప్పుకోవచ్చు అని అంటే, అతని కోసం ఇంకా బైబిల్లో ఏదైనా వాక్యాలు చెప్పబడిందంటే చెప్పబడింది. నేను మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. 7 దూతలు పరలోకములు ఉన్నారు, 7 దూతలేమో భూమి మీద కూడా ఉన్నారు. మొదటి దూత సందేశం తీసుకొని, మొదటి సందేశం భూమి మీద మొదటి మానవ మాతృడైన ప్రవక్తకు ఆ సందేశం వచ్చినప్పుడు అప్పటి కాలపు సంఘాన్ని బలపరిచారాళ్ళు. అలా 7 సంఘ యుగాలు జరిగి మన కాలానికి వచ్చేసాం. ఇది లాస్ట్ ఫైనల్ సంఘ యుగం. అందుకే మనం ఎత్తబడే టైము. మన చుట్టూ వారు ఏం అర్థం కాదు, వీళ్ళు ఏం చెప్పుకొని అస్సలు అర్థం కాదు. అమాయకులు, చెప్తే వినరు. వాళ్ళు రాలేదే మనం ఉండిపోలేము. ఇక్కడ ఉండిపోదామా? వాళ్ళు రాకపోతే ఉండిపోదా? అమ్మో, ఇక ఉంటే ఏమైనా ఉందా? నరకంలోనే. కాబట్టి అలా కూడా కుదరదు. సరే, ఇప్పుడు ఆ అంత్యకాల ప్రవక్తను గురించి చాలా విషయాలు రాయబడి ఉంది. అక్కడక్కడక్కడ మనకు అవసరం కాబట్టి ఆ అంత్యకాల ప్రవక్త తెలిసిన తర్వాత అతని కటౌట్లు పెట్టి
అతని పాదాల దగ్గర దీపబుడ్డీలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు పెట్టమని నేను ఎప్పుడు చెప్పలేదు, అతను చెప్పలేదు, అలా చెయ్యను కూడదు. కానీ హృదయంలో మాత్రం అపారమైన ప్రేమ గౌరవం ఉండాలి. ఎందుకంటే వారు దేవుడు మనకి ఇచ్చిన వరాలు కాబట్టి. హల్లెలూయా. ఇటు మనుషులను కూడా వరాలుగా ఇస్తారా? ఎస్, తెలుసా? మరి బిడ్డల్ని దేవుడు ఏమన్నాడండి లేఖనాల్లో? కీర్తనకారుడు ఏమన్నాడండి రూబెన్ గారు? కుమారులు కుమార్తెలు బహుమానం అనలేదా? మరి ఇంకేమండి? బహుమానం అంటే బహుమానం. ఏం బహుమానం అంటా పెట్టే. అలాగే దేవుడు సంఘానికి బాగా పోయినండి. దేవుడు సంఘానికి శక్తి రూపకమైనవి 9 వరాలు ఇచ్చాడు. వింటున్నావా బ్యూలా? శక్తి రూపకమైనవి 9 ఇచ్చాడు. 9 వరాలు శక్తి రూపకమైనవి, వ్యక్తి రూపకమైనవి 5 వరాలు. శక్తి రూపకమైనవి అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా 9 వరాలు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, భాషల మాట్లాడుట, ఇంకా విశ్వాస వరము, అద్భుత కార్యం ఉన్నాయి కదా కొరింథీయులకు రాసిన పత్రిక. అది వరాలు, శక్తి రూపకమైన వరాలు. వ్యక్తి రూపకమైన వరాలు 5. అది ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, అపోస్తులు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక బహుశా 4లో అనుకుంటా కదా. అలాగే ఇప్పుడు అంత్యకాల ప్రవక్త కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరం అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఆ అంత్యకాల ప్రవక్త 7వ దూత ద్వారానే సంఘం పూర్తిగా ముస్తాబైపోద్ది. మీకు బాగా తెలుసు. ఎందుకంటే పెళ్లి కుమార్తె రెడీ అవ్వడానికి ఇప్పుడు మామూలు టైముల్లో తయారవుతారు, అది వేరు. కానీ పెళ్లి టైంలో మాత్రం చాలా హంగామాగా అతిగా తయారవుతారు. వడ్డానం ఏంటి, తీసుకున్న బట్టలు ఏంటి, పెట్టుకున్న నగలేంటి, ఇంకా వారిని తయారు చేయడానికి ఈ మధ్య మార్కెట్లో కొన్ని షాపులు కూడా వెలసాయి. ఏంటది? బ్యూటీ. అవునా? ఎందుకు? చాలామంది పెళ్లి కూతురు చాలామంది వెళ్తుంటారు. ఎందుకంటే స్కిన్ పిగ్మెంటేషన్ కానీ, హెయిర్ కటింగ్స్ కానీ ఏవో ఉంటాయి, మనకు తెలియదు అవన్నీ కదా. చక్కగా నీట్గా తయారవుతారు, ఎంత అందంగా అలా ముస్తాబు చేస్తారు. మళ్ళీ మెహందీ కానీ, వారు వేసుకునేటటువంటి శారీస్ కానీ వేరు డిజైన్స్లో కుట్టిస్తారు. ఎందుకు? అది అతి అనిపించుకోదు అప్పుడు అవసరం కనుక తయారు చేస్తారు. దానికి బ్యూటీ పార్లర్స్ కానీ, ఒక స్పెషల్ టైలర్స్ కానీ ఇస్తారు. అలాగా యేసయ్య పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె రెడీగా సిద్ధపడి ఉండాలి. అలా సిద్ధపడి ఉండాలంటే రెడీ చేసేవారు ఉండాలి. ఆ రెడీ చేయాలనుకుంటే బ్యూటీ పార్లర్ కావాలి. ఇప్పుడు బ్యూటీ పార్లర్, ఆ బ్యూటీ పార్లరే ఈ 7వ దూత సందేశం. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో చూడండి అన్నమాట. చెప్పేసి ముగించేస్తాను. కీర్తన 45వ కీర్తన, అంతే చదవండి. నీ దయనొందిన స్త్రీలలో ఇక్కడ గమనించ 45:1 చదవండి అమ్మా. గురుదేవమ్మ మొదటి వచనం చదువు. 45:1 చదువమ్మ, పర్వాలేదు. నువ్వు ఎటో చూస్తున్నావని ఇటు చూడమని చదువమ్మా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది.
అది హల్లెలూయా. చూసావా నాగలక్ష్మి, ఇక్కడ రాజును గూర్చి రచిస్తున్నాడట. దేవి విన్నావా? రాజట. ఇక్కడ రాజు ఉన్నాడు. రాజు ఉన్నారంటే అక్కడ ఏముండాలి? రాణి ఉండాలి కదా. రాణి కోసం కూడా చెప్తున్నాడు ఇక్కడ. 9వ వచనం చదవండి. చాలా రాజుల కుమార్తెలు ఉన్నారు, కానీ ఉన్న రాజుల కుమార్తెలన్నీ రాణులు ఎవరు? అర్థమవుతుంది ఇప్పుడు? రాజుల కుమార్తెలు ఉన్నారు, అందరు రాణులు కారు. మళ్ళీ రాణి ఒకతే ఉంటుంది. ఇప్పుడు చదవండి. అది రాణి మాత్రం అక్కడ ఉంది, ఒక ఆమె ఉంది. ఆ రాణి ఏం చేస్తుందో తెలుసా? పెళ్లిపీటల మీద కూర్చోడానికి ముస్తాబు అవుతుంది. ఇంతకీ ముస్తాబు చేస్తున్నటువంటి ఎవరు? ఎలా ముస్తాబు అవుతుందా ఆమె అంటే చెప్తుంది అక్కడ. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని రాజు కుడి పార్శ్వమున నిల్చుంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? రాజు పక్కన కూర్చోడానికి రాణి రెడీ అవుతుంది. అలా రెడీ అవ్వడానికి కావలసిన అలంకారం ఎక్కడుందట? ఓఫీరు బంగారం అట. హల్లెలూయా. చూశారండి, ఈ పేరు మనకు బాగా పరిచయం ఉన్న పేరు. ప్రిల్లారా, ఈ పేరు మనకు తెలిసిన పేరే. 2 సార్లు ప్రవక్త ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 సార్లు ప్రవక్త చేత దీవించబడినటువంటి సంఘం ఇది. హల్లెలూయా. ఎవరు కదల్చలేరు. సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన సంఘం. కాబట్టి ఆ అంచకాల ప్రవక్త అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు, నేను లేఖనాల ద్వారా స్పష్టంగా గ్రహించి తెలుసుకున్న సత్యం ఇది. ఇది పాస్టర్ గారుల మధ్య చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. ఈ స్టోరీ అంతా మరొక 2 మీటింగులు 2 సిట్టింగులు అయితే చెప్పేస్తాను. ఆల్రెడీ అడుగుతున్నారు ఎవరని. చెప్తాను, గాబరపడద్దని చెప్పా. లేఖనాలు రుజువైన తర్వాత నమ్మక తప్పదు వాళ్ళు. నిన్న బూర్లిపేటలో చర్చ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ సెంటర్, అంటే దేవుని వాక్య కేంద్రం అనే ఒక ప్రోగ్రాం పెట్టాం. ఇమ్మానుయేల్ పాస్టర్ గారు తన ఇల్లు, పై ఇల్లంతా శుభ్రం చేయించాడు. అంటే ఒక రూము, అక్కడ బెడ్, టేబుల్స్, కుర్చీలు. నేను ఓపెన్ అయింది, అక్కడ మాట్లాడాను. పాస్టర్ గారులు వచ్చారు. 5గురు ఫస్ట్ కూడాం. అంటే వర్షం కదా, రాలేదు చాలామంది. 5గురు కూడాం. చాలా సవిస్తారమైన సబ్జెక్టు మాట్లాడాం. వాళ్ళందరూ సత్యాన్ని తెలుసుకుంటున్నారు. మన ప్రయాస వ్యర్థము కావట్లేదు. మళ్ళీ శనివారం ఉంటుంది. ప్రతి శనివారం ఫిక్స్ అయిపోయారు అందరూ. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఎందుకంటే ఆ ప్రవక్త యొక్క సందేశమే నా చేతికి వచ్చింది. నా చేతికి రావడానికి ఒక కారణం ఉంది. నేను సత్యాన్వేషణతో వెతికాను. చిన్నప్పుడు నేను పుస్తకాలు అవన్నీ మా చిన్నాన్నగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు పక్కింట్లో మా శ్రీని చిన్నాన్న వాళ్ళు నవళ్ళు, వండర్ వరల్డ్స్ ఇవన్నీ చదువుతున్నప్పుడు చాలా హిస్టరికల్గా కొన్ని నాలెడ్జ్ సంపాదించాను పుస్తకాలు చదివేసి. అప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ హిస్టరీ చదివాను కదా, చదివిన తర్వాత అరే ఈ అట్లాస్ అనేటటువంటి ఒక ప్రపంచ మ్యాపులు ఉంటాయి. అది చదివిన తర్వాత విశ్వం కోసం చిన్నది ఇంటిచ్చాడు. ఇదిగో మన భూమి, మన విశ్వం, మన సౌర కుటుంబం ఇక్కడ చిన్నది ఉంటుందని చిన్న పాయింట్ చూపించాడు. ఇసుక రేణు అంతా భూమి మీద ఇంతమంది అసలు ఇన్ని ఉన్నాయి, అదంతా వేస్ట్గా ఉన్నాయా? ఎవరు లేరా విశ్వంలో? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పేది లేదు మన వాళ్ళు. అప్పుడు ఎవరు చెప్తారు మన వీధిలో అంత నాలెడ్జ్? విశ్వం ఇది, ఇందులో ఎవరున్నారని. ఇప్పుడైతే యూట్యూబ్లో వచ్చాయి. కానీ అప్పుడు మాత్రం మనసులో భూమి మీద మనం అక్రమే ఉన్నామా? ఈ భూమి విశ్వంతో పోలిస్తే ఒక ఇసుక రేణు అంత ఉంది. మరి వక్రం ఉన్నాం, ఎవరున్నారా? దేవుడు ఉన్నాడా? ఎవరు చెప్తారు? అమ్మ చెప్తారా? నాన్న చెప్తారా? ఎవరు చెప్తారు? నా ప్రశ్న సమాధానం లేనప్పుడు సరే ఎలాగో ఎదుగుతున్నాను, చదువుతున్నాను, వెళ్తున్నాను. అప్పుడు చదువుతున్నా కదా, హిస్టరీ కదా, చదువుతున్నప్పుడు అమ్మ దేవుడు నమ్ముకున్న తర్వాత అమ్మకు కూడా అమ్మ
మన భారతీయులం కాబట్టి అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మ నవ్వేది, కానీ అమ్మ పిచ్చిదే అనుకునేవాడిని. నాకు తెలియదు అలాగలే. మళ్ళీ ఏమన్నా, ఏది నీ దేవుడు యేసుప్రభువు గొప్పవాడు అయితే మా నాన్న ఎందుకు మార్చలేదు అని నేను అనేవాడిని. ఆయన మారితే కదా నీ ప్రార్థన వినది. అందుకని కానీ అన్వేషణ అయితే మారలేదు. నాకేదో డౌట్ వచ్చింది, అరే హిస్టరీలో క్రీస్తుకు పూర్వం క్రీస్తు సగమే ఉంటుంది, కృష్ణుడు పూర్వం కృష్ణుడు సగం, రాముడు పూర్వం రాముడి సగం ఎందుకు లేదు? అందరూ టోటల్ ప్రపంచమంతా అలాగా బీసీ బిఫోర్ క్రైస్ట్ ఇలా అంటారు కదా. క్రీస్తే బహుశా నిజమైన దేవుడా? ఆవిడకి ఎలా ఉంది అవకాశం? అలా అవ్వదు అనుకుంటే అప్పుడు నిజంగా మరి ప్రభులో నిద్రించారు. శ్యామన్నయ్య వచ్చి, తమ్ముడు అసలు నిజమైన దేవుడు యేసే తమ్ముడు నేను తెలుసుకున్నాను, ఎలాగ చూడు అసలు విశ్వం కోసం కూడా రాసి అన్నీ ఉన్నాయి చూడు అని చూపించేసరికి, అవునండి నక్షత్రాలు భూమి శూన్యంలో ఉండడం ఇదంతా చూపిస్తుంటే నేను చదివిన అట్లాస్, ఇంతకుముందు చదివిన పుస్తకాలు ఇవన్నీ కనెక్ట్ అయిపోయింది ఇందులో. అరే నాకు ఎవరు చెప్పని సమాధానం బైబిల్ దొరికి, నిజమైన దేవుడే రా యేసు అనుకొని తెలుసుకొని ఇకపై వాక్యం తప్ప దేనికి నమ్మలేదు. నేను బాప్టిజం పొందాను, రక్షణ పొందాను, ఎవరు నమ్మినవాడిని కాదు. ఏ ప్రసంగాలు నథింగ్. ప్రభు ఏది ఉన్నా సరే వాక్యం నుంచి వాక్యమే నాకు కావాలి. నాకు దొరికిన గురువులు కూడా అలాంటి వాళ్ళే, బాబా వాక్యాన్ని నమ్మాలి బాబా అనేవారు. నాకు దొరికిన పుస్తకాలు కూడా అదే. దొరికితుంటే ఇలాగా వాక్యం మీదనే ధ్యాస. ఏదైనా నువ్వు చెప్పిన ప్రసంగం వాక్యంలో రుజువైదని నమ్మేవాడిని. ఆ అన్వేషణలో అప్పుడు సరే మరి నేను బొంగవీధి వెళ్ళినప్పుడు పాస్టర్ అమ్మగారు అప్పుడు బొంగవీధి చర్చికి వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చేవారు. అప్పుడు చిన్న తాటాకు సెట్ ఉండేది, మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు సినిమాలు వేసే పనిలో పిరిడిపాలు గారు జాయిన్ చేసినప్పుడు ఆయన ఒక దగ్గర తీసుకెళ్ళారు, ఇక్కడ గుంకలం వైపు. అక్కడ ఇంకో అతను ఉన్నారు అనేది తీసి ఆయన వాక్యం చెప్తున్నాడు, ఒక పుస్తకం తెరిచి ఇలా చదువుతూ చెప్తున్నాడు. పిరిడిపాలు గారు పక్కన ఉన్నారు భాషం గారు. సరే అది ఏంటంటే ఇది యుగాంతం అనే పుస్తకం అంట. అలాగా అది ఎలా దొరుకుద్దని నేను హైదరాబాదులో కొనుక్కున్నాను అంటున్నాడు. ఆ పోస్ట్ మీద నాకు ఇవ్వను అంటున్నాడు. నాకెక్కడ దొరుకుద్ది, హైదరాబాద్ నేను ఎప్పుడు వెళ్తే నేను అక్కడ తెస్తాను. సరే అయిపోయింది. తర్వాత పాస్టర్ గారు విజయవాడ పంపించారు. గుణదల అక్కడ ట్రైనింగ్ పొంది విజయవాడ నుంచి కాకినాడ నుంచి ఇలాగ వచ్చేసి చీపురుపల్లి ఇదంతా చేస్తుంటే మా మీద సూపర్వైజర్ ఒకరు ఉండేవారు. ఆయన కల్పనా హాల్ ఎదురుగా అద్దెకుండేవారు. రిపోర్ట్స్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి ఎన్ని సినిమాలు వేసాం జీసస్ సినిమాలని. ఆయన దాంట్లో ఉండేది ఈ యుగాంతం అనే పుస్తకం. ఈ అరలో పుస్తకాలతో పాటు ఇదేంటి యుగాంతంలో ఉంది, అరే నేను అన్వేషిస్తున్న పుస్తకం ఇక్కడ ఉంది కదా అనుకున్నప్పుడు ఏం చేశాను అనుకుంటే, నేను రిపోర్ట్స్ ఇవ్వడం నేను ఒక్కడిని వెళ్ళాను. సార్ పాపారావు సార్ వచ్చాను, ఎవరంటే ఏసురాజు అలాగా సరే ఉండి నేను బాత్రూంలో ఉన్నాను అన్నారు. అమ్మ ఇదే మంచి టైం అనుకుని బాత్రూంలో ఆయన ఉంటే ఏం చేశాను, ఆ పుస్తకం తీసుకొని ఇన్సర్ట్ చేశాను కదా, పెట్టేసి జాగ్రత్తగా దొంగిలించాను అన్నమాట. పుస్తకం దొంగిలించి నేను ఇన్సర్ట్లు పెట్టేసి సరే రిపోర్ట్స్ ఇచ్చి తీసుకొని మరలా వచ్చాను. పుస్తకం చదువుతున్నాను ఇక్కడే ఇదే ఇంట్లో. చదువుతుంటే అన్నీ అర్థమైపోతున్నాయి. ఆల్రెడీ కొంత హిస్టరీ నాకు జ్ఞాపకం ఉంది కదా, పుస్తకాలు చదివాను. అవి చదువుతుంటే వాక్యం అలా మారు మనసు వచ్చింది, బాధపడ్డాను, ఏడ్చాను. అప్పుడు అర్థమైంది. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈ సంగతులు విజయనగరానికి చెప్పాలి, నువ్వు చెప్పాలి. నేను చెప్పని ప్రభు, నేను చెప్పలేను తండ్రి, నేనెవడిని, నేను పాస్టర్నా, నేను ఒక విశ్వాసం, నేను చెప్పను అని చెప్తున్నప్పుడు, లేదు నువ్వు చెప్పాలి, నేను ఎలా చెప్తాను, అది వాదన దేవుడితో. నువ్వు చెప్పాలి ఈ సంగతులు అన్నప్పుడు సరే చదివాను. ఏదేమైనా మరలా సేవలకు వచ్చాను, అన్నీ చెప్పలేను. మళ్ళీ తర్వాత పాస్టర్ గారు పెళ్లి చేసుకున్నాం కదా, ఇవన్నీ చెప్పడం పెద్ద స్టోరీ. తర్వాత సేవ ప్రారంభించిన తర్వాత 12 సంవత్సరాల వరకు దేవుడు ఒక్కోటి నేర్పిస్తూ వచ్చాడు. నాకు
అయ్యగారు రాసిన యుగాంతం అనే గ్రంథము దొరికిన తర్వాత అసలు బ్రతుకంటే ఏంటో తెలిసింది. మార్చి ఆ బుక్ నన్ను మార్చడమే కాదు, మిమ్మల్ని కూడా మార్చింది. హల్లెలూయా. అర్థమైందా? అంటే అంత్యకాల ప్రవక్త యొక్క సందేశము నన్ను మార్చి మిమ్మల్ని కూడా మార్చి పాస్టర్ గారిని కూడా మారుస్తుంది. హల్లెలూయా. అలా ప్రభావితం చేస్తుంది అన్నమాట. ఆ సందేశం అందరిని మోసేలుగా, ఏలియాలుగా తయారు చేస్తుంది. అర్థమవుతుందండి? అలా చేస్తూ పుస్తకాలు మరలా లేవు, ఇంకా నెక్స్ట్ అనగానే ఉత్తరం రాశాను, రిప్లై రాలేదు, ఫోన్ చేశాను, ఎత్తలేదు, నిరాశపడ్డాను. ఏమవుద్ది నెక్స్ట్, మన స్థితిగతి ఏంటి, మహిమా ప్రపంచం అంటే ఎలా ఉంటుందంటే, అప్పుడు మోషే గారు మీరు ఇంకా బ్రతికున్నారు, సిపోరా ప్రభు దగ్గర ఉన్నారులే, ఒక ప్యాంప్లెట్ తీసుకొచ్చారు, గుర్తుందా మీరు? మోషే గారు గట్టి చెప్పండి, మీరేనా? అది ఇచ్చారు. ఆయన ఏమన్నారు తెలుసా? అయ్యగారు ఎవరో ఇచ్చారు, ఇది ఇచ్చేయమన్నారు అన్నారు. సరే ఇవి బోల్డ్ పత్రికలు ఎప్పుడు చూస్తుంటానులే అనుకున్నాను. తీరా చూస్తే ఓఫీరయ్య గారు రాసినటువంటి నేను హిందువుగా మారాలనుకుంటున్న ఏదో పత్రిక. హరి యుగాంతంలో ఉన్న అయ్యగారు రాసిన పుస్తకం ఇది, కరపత్రిక చదివాను. మళ్ళీ అక్కడ అడ్రస్ హైదరాబాద్ అడ్రస్ ఉంది, కానీ కింద మాత్రము విశాఖపట్నం ఈశ్వర్ డానియల్ ఫోన్ నెంబర్ ఉంది. ఆయనకి చేశానండి. అప్పుడు చేయగానే మరుసటి రోజు వచ్చి పుస్తకం ఇచ్చాడు ఆయన. చదివితారే ఇన్ని సత్యాలు ఇందులో ఉన్నాయా అనుకొని ఆశ్చర్యపోయాను. మీరందరూ ధన్యులండి. తర్వాత పుస్తకాలన్నీ కొనుక్కున్నాను. పుస్తకాలన్నీ ఒక్కడే. పాలరాజు అనే గారు ఏం చేశారు, ఆయన ఇన్ని క్యాసెట్లు చేశారు. క్యాసెట్లని కూడా రోజు వినడం రాయడం, వినడం రాయడం. చిన్నపిల్లల బాబు, నీ పాప, పాస్టమ్మ గారు ఉండేవారు, ఏమా స్వార్థమ్మ గారు, వినడం రాయడం, వినడం రాయడం. ఎందుకు? ఇది రాబోయే తరాలకు ఉండాలంటే రాయాలి కదా. క్యాసెట్లు ఉంటాయి లేదా, సీడీలకు వెళ్ళిపోయాయి. అరే బాబు ఇవన్నీ తీసుకొని మళ్ళీ సీడీలకు ఎక్కించాను. సీడీలు కూడా మటుమాయమైపోయింది. అంటే ఈ క్రమములో నాకు ఇవన్నీ బొర్రకెక్కిపోయి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినడం రాయడం, వినడం రాయడం. నా బాధ ఏంటి, రాబోయే వాళ్ళకి కావాలి కదా, ఉంచుతాం అనుకునే ఉద్దేశంతో ఆఖరికి నాకు ట్రైనింగ్ అందులో అయిపోయింది. వినడము రాయడం, వినడం రాయడం. ఈ వినడం రాయడం కాదు, అసలు మా హృదయములో, నా మైండ్లో అవన్నీ రాశాడు. కాబట్టి దేవుడు మహాకృపను బట్టి ఎవరైనా అడిగితే అనర్గళంగా చెప్పే సమాధానాలను ఆలోచించి రావడానికి దేవుడు కృప చూపి అప్పుడు అర్థం అనుకున్నా, అంటే దేవుడు నన్ను ఇలా చిక్కాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రమంలో అయితే నాకు చెప్పమన్నావు కదా ప్రభా, మరి నేను చెప్పాలనుకుంటే మరి నన్ను సేవలు వాడుకుంటామని అడిగాను. నేను తోటలో పాస్టమ్ గారు పెళ్లి చేసుకున్నాను. అడిగినప్పుడు ఎస్ ఇస్తానన్నాడు. నేను అడిగిన దానికంటే ముందుగానే దేవుడు ఇచ్చాడు పరిచర్య కొనసాగించి. 12 సంవత్సరాల వరకు బయటికి రాలే, నేర్చుకుంటున్నాను. నేర్చుకున్న తర్వాత 12 సంవత్సరాల తర్వాత 2012లో ప్రవక్తకు పిలిపించే చర్చి ఓపెన్ చేయించాలనుకున్నప్పుడు డబ్బులు లేకపోతే దయామనమ్మ గారు ఒక ఫోన్ చేశారు. ఇదంతా రియల్. దయామనమ్మ గారు గుర్తుందా? రాత్రి 10:30-11 టైంలో బాబు రా, డబ్బులు లేదని బాధపడతా పెట్టి ఒక ఆయన ఫోన్ చేస్తున్నారంటే, ఎవరంటే కంటోన్మెంట్ వెంకట్రావు గారు, నీలాపు వెంకట్రావు గారు కదమ్మా. పిలిపిస్తే ఏటి కావాలి బాబు చెప్పంటే, ఇలా కావాలి, రైస్ కావాలి, చికెన్ కావాలి, డబ్బులు కావాలి, కానుకోవాలి. ఇదేంటి ఈయన ఎలా అంటాడేంటి, అడిగేస్తున్నారు. ఆయన అడుగుతున్న నేను జోకును, ఇంకేం కావాలి చెప్పంటే అడిగిందల్లా ఇచ్చాడండి ఆయన ఆ రోజు ఓపెనింగ్కి. అవునా కదమ్మా? అబద్ధం కాదు, నిజం చెప్తాను. అడిగిందల్లా ఇచ్చేసాడు. ఇదేంటి మర్చిపోయింది, అయ్యగారికి ఇవ్వడానికి కానుకలేదు, 7,000 ఇచ్చారు ఆయన. అరే బాబురే, చికెన్ అది ఎన్ని కేజీలు కొద్ది, రైసు, డాల్డాలు, నూనె డబ్బాలు అన్నీ, మాకు బట్టలు, డబ్బులు. ఇదేట ఆయన ఎవరు, ఇది రావడం అంటే అదంతా దేవుని ఆశ్చర్యం. గుర్తుందమ్మా? మీరేనా ఫోన్ చేశారా? అప్పుడు ఆశ్చర్యపోయాను. సరే అయింది. అయ్యగారు వచ్చారు, దీవించారు. ఇదే సీట్లో ఇక్కడే కూర్చున్నారు, మనల్ని దీవించారు. తర్వాత కూడా పాస్టర్ జాసువా గారి ద్వారా ఇదే సంఘంలో అయ్యగారి చేతిలో రొట్టె బల్లారాధన తీసుకున్నా. హల్లెలూయా. ఎంత ధన్యత అండి. అవునా? ఇదంతా నిజమా?
అబద్ధమా? 100కు 100% నిజం. ఆ క్రమంలోనే ఆ 2012 తర్వాత ఇక నేను బయటకు వస్తాను, చెప్పాలి, ఈ సత్యాలు చెప్పాలి అనుకుంటూ నేనే కోరండి టైప్ చేసి కొన్ని పత్రికలు తయారు చేసి గోడలకు అంటించే వాళ్ళం. నాతో పిల్లలు వచ్చేవారు చాలామంది, ప్రశాంత్, సాయి, శ్యాము, చాలామంది అండి, వంశీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ అంటించిన ప్యాంప్లెట్స్ని చూసి చాలామంది ఫోన్లు చేసేవారు. సమాధానం ఫోన్లోనే చెప్పేసేవాడిని. ఇదే అన్వేషణ మొదటి నుంచి, నాకు వేరే ఇది లేదు. ఇదే గురి, సత్యాన్వేషణ, సత్యం చెప్పాలి, అందరిని బాగు చేసేయాలి, అందరూ యేసయ్యలా మారిపోవాలి, అదే ఆశ ఈరోజు వరకు కూడా. ఆ క్రమంలోనే వచ్చిన వారు ఇదిగో మన వంశీ, స్టీవెన్ కూడా, విమల కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత సత్యం అలా తెలుసుకొని ఈరోజు సంఘాన్ని అలా నడిపించుకున్నా అక్కడ. కానీ ఈ రోజున పాస్టర్ గారు కూడా అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళందరూ అవును బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే అని చెప్తున్నారు. ఇప్పుడు సత్య ప్రవక్తను కూడా నేను పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈ అంశాన్ని తీసుకొని అన్ని దిక్కల వెదజల్లి వచ్చేస్తున్నాను. సత్య ప్రవక్త తెలిస్తే ఆయన ప్రసంగాలు తీసుకుంటారు, సంఘాలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? రాణి ఓఫీరు బంగారముతో అలంకరించుకొని కుడి పార్శ్వమున, ఎవరి పార్శ్వమున? రాజు యేసయ్య పక్కన కూర్చునే సంఘాలుగా మారుతాయి. చూసారా, మన ప్రసంగానికి, మన పరిచర్యకు ఒక గురి గమ్యము ఉందా లేదా? ఎస్. అందుకే మీరు విధవరాలైన ఆమె 2 కాసులు ఇచ్చినట్లుగా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న ఈ పరిచర్యకి మీరు ఇవ్వండి అన్నాను. ఈ లోకంలో మీరు ఏ ఖర్చు పెట్టి కట్టుకున్నా ఉండిపోద్ది. మీరు నాకు ఇచ్చింది, అయ్యగారి పరిచర్యకి చేసింది పరలోకంకి వస్తుంది. అందుకే ఇచ్చేటప్పుడు ఉన్నప్పుడు కాదు ఇవ్వడం, లేకపోయినా బాధ్యతగా ఇచ్చారనుకో, ఇవన్నీ అక్కడ తెలుస్తుంది మీకు. అర్థమవుతుందండి? అర్థమైందా? ఖచ్చితంగా. అయితే మేము అలా ఇవ్వలేదంటే ఖచ్చితంగా నాకు బిడ్డలు ఇస్తారు, నాకు తెలుసు. లేకపోతే అంత దూరం వెళ్ళి మీటింగ్స్ వెళ్ళి వాళ్ళందరూ చెప్పేవాళ్ళం కాదు. వాళ్ళు తిరిగి ఇప్పుడు ఈ సత్యంలోకి వస్తున్నారు, బల్లారాధనలోకి కూడా వస్తున్నారు. వారి సంఘాలు కూడా ధన్యులు అవుతుంది. ఈ పనికి మనకు జీతం పరలోకములో ఉంటుంది, భూమి మీద కూడా ఉంటుంది. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఎంతవరకు నాయన